వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికలు రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత. సో ఎందుకు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, దాని గల కారణాలు ఏంటి, మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలు తక్కువగా చూపారని ఆరోపించారు. సో తన పైన ఉన్నటువంటి కేసులని తక్కువగా చూపించడం అనేది, అంటే ఒక 10 కేసులు ఉంటే కేవలం 5-6 మాత్రమే చూపించాడు, 5-6 కేసులు ఉంటే 1-2 మాత్రమే చూపించిండు. సో ఉన్నటువంటి కేసులు డెఫినెట్ గా అక్కడ ఎన్ని ఉంటే అక్కడ అఫిడవిట్ లో కూడా అన్నే చూపియాలని చెప్పేసి కూడా రూల్ ఉంది. అయినప్పటికీ తను చట్ట విరుద్ధంగా తన పైన ఉన్నటువంటి కేసులని తక్కువగా చేసి చూపించడం కారణం ఒకటైతే, ఇంకో కారణం కూడా రూల్స్ ఉల్లంఘించారని, ప్రచారంలో కూడా రూల్స్ ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా సునీత దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్ లో ఉంది. సో ప్రస్తుతం తను దాఖలు చేసినటువంటి మాగంటి సునీత గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్ లో అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరుస సెలవులు కూడా ఒకటి కారణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వారు ఏంటంటే 2 ముఖ్య కారణాలు చెప్తున్నారు. అఫిడవిట్ లో తన పైన ఉన్నటువంటి కేసుల వివరాలని తక్కువగా చూపించడము ఒక కారణం అయితే, రెండో కారణం వచ్చేసి ప్రచార సమయంలో రూల్స్ ఉల్లంఘించాడు అని చెప్పేసి ఈ 2 కారణాల చేత ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి కోరడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మాగంటి సునీత గారు చెప్పంగానే ఎన్నిక రద్దు అవుతారా అంటే సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి వివరాలు కావచ్చు, కేసుల వివరాలు కావచ్చు, బయట పంచాయతీలు ఏది కూడా నమోదు చెయ్యడు. అది కేసులో నడుస్తూనే ఉంటది. తర్వాత అప్పటికి జూబ్లీహిల్స్ మెయిన్ అంటే ఎన్నికలు కూడా 2028లో మెయిన్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు ప్రచార సమయంలో రూల్స్ అంటారా, ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు తిప్పి కొడితే మనము 30 లక్షలు 40 లక్షలు అనుకుంటా మాక్సిమం ఖర్చు చేయాల్సినటువంటి రూపాయలు అంతా కూడా ఉండవు అనుకుంటా. మేబీ చాలా తక్కువ 10 లక్షలు 15 లక్షలు ఏమో ఖర్చు చేయాలి మొత్తానికి ఎన్నికలు చూసుకున్నట్టయితే. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు మొన్న ఎలక్షన్స్లలో 50 కోట్ల వరకు ఖర్చు చేయడం అనేది జరిగింది. అంటే మొదటి ప్రచారం నుంచి, నామినేషన్ నుంచి చివరి ప్రచారం వరకు 50 కోట్ల వరకు ఖర్చు జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది విన్నారు. అండ్ ఒక ఓటుకి 2500 అని చెప్పేసి, కొన్ని చోట్ల 5000 ఇచ్చారని చెప్పేసి ఇట్లా జరిగింది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లోనే దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు చేయడం అనేది జరిగింది. కేవలం సర్పంచ్ ఎన్నికలు 2000 నుంచి 3000 మంది జనాభాకి, ఇక్కడ దాదాపుగా 2 లక్షలు ఉన్నటువంటి జనాభాకి ఇంకెంత ఖర్చు చేస్తారు. సో రూల్స్ ఉల్లంఘించారని చెప్పేసి ఇవన్నీ పిటిషన్లు దాఖలు చేసినా కూడా కొట్టేశారు, లేకపోతే పెండింగ్ ఉంచుతారు తప్పించి నవీన్ యాదవ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ మరి మాగంటి సునీత గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటారా, ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో మాత్రం తప్పుండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుంది అనేది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.